పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఉత్తరాది రాష్ట్రాలను జల ప్రళయం వణికిస్తోంది. ఎటు చూసినా ఉప్పొంగుతున్న నదులు, కుండపోత వర్షాలు, విరిగి పడిపోతున్న కొండ చర్యలు. అటు హిమాచల్ ప్రదేశ్లో వంతెనలను తాకుతూ ప్రవహిస్తున్న బురద నదులు, ఇటు జమ్మూ కాశ్మీర్లో కారు లోయలోకి పడిపోతుండగా త్రుటిలో ప్రాణాలు దక్కించుకున్న పర్యాటకులు. ఢిల్లీ నుంచి మహారాష్ట్ర వరకు, యూపీ నుంచి ఉత్తరాఖండ్ వరకు వాతావరణ శాఖ జారీ చేసిన హై అలర్ట్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఎలాంటి భయానక పరిస్థితులు ఉన్నాయో పూర్తి వివరాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే పలు ప్రాంతాలలో ఏకంగా 160 మిల్లీమీటర్లకు పైగా భారీ వర్షపాతం నమోదైంది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇక ఉత్తరాఖండ్ను వాతావరణ శాఖ గట్టిగా హెచ్చరించింది. ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా అలకనంద, మందాకిని నదులు ప్రమాదకర స్థాయిని దాటి ఉప్పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రుద్రప్రయాగ జిల్లాలలోకి స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఉత్తరకాశీ జిల్లాలో కొండ చర్యలు విరగపడడంతో గంగోత్రి హైవే పూర్తిగా మూసుకుపోయింది. దీంతో పవిత్ర చార్ధామ్ యాత్రకు వెళ్లే భక్తులు గంటల తరబడి రోడ్లపైనే నిలిచిపోయారు. హిమాచల్ ప్రదేశ్లోనైతే జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వానల ధాటికి ఏకంగా 75 ప్రధాన రోడ్లు దెబ్బతిన్నాయి. 29 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం కావడంతో చాలా ప్రాంతాలలో చీకట్లలో మగ్గుతున్నారు. అన్నిటికంటే భయానకమైనటువంటి దృశ్యం కిన్నౌర్ జిల్లా లిపాకాస్లో కనిపించింది. అక్కడ కొండ చర్యలు విరిగిపడడంతో పెద్ద ఎత్తున మట్టి రాళ్లతో కూడిన బురద ప్రవాహం నదిలా దూసుకువచ్చింది. ఈ ప్రవాహము అక్కడి లిపాకాస్ వంతెనను తాకుతూ ప్రవహించడంతో అధికారులు రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. వంతెన ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని, ఆ వైపు ఎవరు వెళ్ళవద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ను వాతావరణ శాఖ భయపెడుతోంది. యూపీలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ ఏకంగా రెడ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా గాజియాబాద్, మేరఠ్, హాపూర్, బులంద్షహర్, బాష్పాత్, ముజఫర్నగర్, మొరాదాబాద్ జిల్లాలలో పాఠశాలలకు తక్షణమే సెలవులు కూడా ప్రకటించింది. అటు గుజరాత్లోని సూరత్లో సైతం ఇదే పరిస్థితి. రహదారులు నదులుగా మారడంతో వాహనదారులు, సామాన్య ప్రజలు నరకం చూస్తున్నారు. ఉత్తరాదినే కాదు, పడమర మహారాష్ట్రలోనూ కుండపోత వానలు దంచికొడుతున్నాయి. 2 రోజుల క్రితం పూణే నగరాన్ని ముంచెత్తిన వర్షాలు ఇప్పుడు నాసిక్ జిల్లాను వణికిస్తున్నాయి. గోదావరి నది జన్మస్థానమైన నాసిక్లో ఇప్పుడు నది ఉగ్రరూపం దాల్చింది. గోదావరి పరవళ్లు తొక్కుతుండటంతో తీర ప్రాంతాలు జలమయమయ్యాయి. నాసిక్ త్రయంబకేశ్వర్ ప్రధాన రహదారి వరద ధాటికి కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. పలు లోతట్టు ప్రాంతాలలో నదులు ఉప్పొంగి ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ దృశ్యాన్ని చూడండి ఒకసారి. జమ్మూ కాశ్మీర్లోని బందిపోరా జిల్లా రాజ్దాన్ పాస్ వద్ద పర్యాటకులు కారు దిగి ఫోటోలు తీసుకుంటున్నారు. అయితే హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో ఆ వాహనం ఒక్కసారిగా వెనక్కి దొర్లుతూ లోయ వైపు జారిపోయింది. సో ఆ సమయంలో గనక కారులో ఒక యువకుడున్నాడు. కారులో లోయలోకి పడిపోయే సరిగ్గా 1 సెకండ్ ముందు బయటకు దూకేశాడు అతను. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతము పోలీసులు దీనిపైన కేసు నమోదు చేస్తున్నారు. ప్రకృతి ఎప్పుడు కూడా ఏ రూపంలో విరుచుకుపడుతుందో ఎవరు ఊహించలేరు. ఆ దృశ్యాలు చూస్తే ఒర్లు గగుర్లు పుడుస్తున్నటువంటి పరిస్థితి. అదృష్టవశాత్తు అందులో ఉన్నటువంటి వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ లాస్ట్ చివరి క్షణాల్లో ఆ డోర్ తీసుకొని దూకేయడంతో దాంట్లో నుంచి, లేదంటే ఆ యొక్క పల్టీలు కొడుతూ పడిపోయినటువంటి కారుతో సహా అతను కూడా ప్రాణాలు కోల్పోయేటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడేది. నిర్లక్ష్యపు డ్రైవింగ్, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల కారణంగా ఏర్పడ్డ ఈ సిచ్యువేషన్స్ ప్రస్తుతం అన్ని రాష్ట్రాలలో అల్లకల్లంగా మారాయి. నార్త్లో నదులు, వాగులు, కొండ ప్రాంతాల వైపు ప్రయాణాలు చేయకపోవడమే మంచిదంటూ కూడా అధికారులు ఇప్పుడు సూచిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో కూడా అనేక ఘాట్ రోడ్లలో కూడా దారుణమైనటువంటి పరిస్థితులు. అక్కడ ఎప్పుడు ఏ రకంగా వరద రోడ్ల నుంచి ప్రవహిస్తుందో, కొండ చర్యలు విరిగిపడతాయో అనేటువంటి భయాందోళన వాతావరణం ఏర్పడింది. ఇలా నార్త్ ఇండియాలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలలో ఈ యొక్క వాతావరణ పరిస్థితులు అనేటివి ఇప్పుడు బీభత్సంగా మారాయి. అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి నదులు ఉప్పొంగుతూ ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. बंदे का बंदे